ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించేటువంటి వాళ్ళలో 95% మంది బాబా యొక్క మహిమను లీలను గని వారిని ఆశ్రయిస్తారు. కానీ ఒక 5% మంది మాత్రము బాబా లీలలతో మహత్తుతో వారి మహత్తు తెలియకపోయినా సరే కేవలము మమతానుబంధంతో ఆయనను చేరుకుంటారు. చేరుకోవడమే కాదు, ఆ మమతానుబంధంతో ఆయనను వారికి కట్టిపడేసుకుంటారు. సాధారణంగా బాబా మనల్ని కట్టిపడేసుకోవాలి, కానీ బాబాకు మమతానుబంధాలతో దూరమైనటువంటి వారు బాబాను వారు కట్టేసుకుంటారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోదలిచినటువంటిది బాయిజామా. బాబా మహత్తు తెలియదు, బాబా ఏ మేలు చేయలేదు, కానీ బాబా పట్ల ఎంత గొప్ప భక్తిభావంతో ప్రేమ భావనతోటి బాయిజామా ఉండేదంటే బాయిజామాకున్నంత భక్తి ప్రేమ, అంతేకాదు మమతానుబంధాన్ని బాబాతో ఏర్పరచుకుంది. ఆ రోజు బాయిజామా ఎలాగో ఈరోజు కూడా మనం అనేక మంది స్త్రీమూర్తులను చూస్తూ ఉంటాం. ఎవరినైనా సరే బాబా గురించి మీకు ఏం తెలుసంటే ఆ తల్లులు ఏం తెలియాలి నాయన, ఆయన ప్రేమ జాలదా, ఆయన చూపెట్టేటువంటి ఆప్యాయత అనురాగం ఇవి చాలు కదా, అంతకు మించి ఆయన నుంచి మేము ఏం తెలుసుకోవాలి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ. తల్లికి ఎటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ బిడ్డలపైన, అదేవిధంగా భర్త పైన, కుటుంబ సభ్యులపైన ఉంటుందో బాబా పట్ల కూడా స్త్రీమూర్తుల యొక్క ప్రేమ అసలు ఆంక్షలు అనేటువంటివి ఉండవు. బాబా మాకు ఇది చేశారు కాబట్టి, భవిష్యత్తులో ఏదో చేస్తారు కాబట్టి, అంటే బాబా దగ్గర నుంచి ఎక్స్పెక్టేషను ఉండదు. అలాగని చెప్పి బాబా ఏదో మహిమలు చూపెడితేనే ఆ ప్రేమ వచ్చిందనేటువంటిది ఉండదు. అక్కడ కేవలము ఒక మమతానుబంధం బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఈరోజు ఏ సత్సంగానికి వెళ్ళినా, లేకపోతే ఏ మందిరానికి వెళ్ళినా బాబాను చూడగానే అక్కడ ఉన్నటువంటి స్త్రీల మోముల్లో ఒక ఆనందం వెల్లివిరుస్తుంది. నిజంగా ఈరోజు పుట్టింటికి వెళ్ళినా, లేకపోతే ఆత్మీయులు వచ్చినా సరే అంత ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ తల్లులకు బాబా యొక్క మోము చూడగానే అసలు మొహంలో ఒక పెద్ద ఫ్లడ్ లైట్లు వెలిగిపోతాయి. అంత తేజస్సు వారిలో కనిపిస్తుంది. ఎందుకమ్మా ఇంత ప్రేమ అని అడిగితే వారు బాబా లీల గురించి చెప్పరు, బాబా యొక్క తత్వం గురించి ప్రస్తావించరు. ఏమో తెలియదు. ఒక్కసారి ఆయనను చూసిన తర్వాత అది ఆటోమేటిక్గా ప్రేమ కలిగిపోయిందండి. ఇంకా చెప్పడానికి మా దగ్గర ఆయన గొప్పతనం గురించి కానీ, ఆయన ప్రేమ గురించి చెప్పడానికి మా దగ్గర మాటలు లేవండి, రావండి అని అంటారు. ఇదే నిర్మలమైనటువంటి భక్తి. ఈ భక్తిలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఫస్ట్. రెండవది, బాబా తమ జీవితంలో ఏదో చేయాలనేటువంటి కోరికలు కూడా ఉండవు. అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తుల్లో ఉంటుంది. బాయిజామా కోతే పాటిల్ వంశస్థుల ఇంటికి కోడలుగా వస్తుంది. గణపతి కోతే పాటిల్ ఆమె భర్త. ఆమె మొదటి నుంచి కూడా ఒక దయాగుణం, ప్రేమగుణం కలిగినటువంటిది. ఆ రోజుల్లో అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు కదా. ఆ ఉమ్మడి కుటుంబాల్లో కుటుంబ సభ్యుల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటే ఆ ఇంట్లో కోడలు అంత నెగ్గుకు వస్తుంది. బాయిజామాకు మొదటి నుంచి కూడా అతిథులకు, అదేవిధంగా బంధువులకు, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలనేటువంటి తాపత్రయం ఎప్పుడూ ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చినా సరే భోజనం చేయకుండా ఎవరిని పంపించేటువంటిది కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి బాగా విశ్వసించినటువంటి వారు బాయిజామా. అందుకనే తనకు కుటుంబం అవసరాల్లో మిగిలినటువంటి దాన్ని, లేకపోతే భర్త సహకారంతో ఎప్పుడూ కూడా పండరి భజన జరిగినప్పుడు షిరిడీలో ఎవరైనా సత్పురుషులు వచ్చినప్పుడు ఏ పర్వదినమైనా సరే తప్పకుండా బాయిజామా అన్న సంతర్పణ చేసేది. అందుకనే బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో బాబా యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఆవిడ గుర్తించగలిగింది. బాబా తొలినాళ్లలో బాలపకీరుగా వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాయిజా మాత్రము బాబాలో పరమాత్మను దర్శించగలిగింది. అంతేకాదు ఒకరోజు బాయిజామా, గణపతి కోతే ఇద్దరూ కూడా బాబా దర్శనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారిని చూడగానే బాబా
ఎంతో ఆదరంగా లేచి 4 అడుగులు ముందుకేసి వారిని సాదరంగా ఆహ్వానిస్తాడు. అలా బాబా సాక్షాత్తు పరమాత్మ వచ్చి తమల్ని ఆదరంగా ఆహ్వానించడంతో బాయిజామా హృదయం ద్రవించుకపోతుంది. అంతేకాదు గణపతి కోతే పాటిల్తో అంటారు, వీరు మా సోదరి యోగక్షేమాలు చూడడానికి నేను ఇక్కడికి వచ్చానంటారు. అంతే, బాయిజామా అప్పుడే నిర్ణయం చేసుకుంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలాగో పరబ్రహ్మ తినకుండా నేను తినకూడదు అని చెప్పి బాబా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి భోజనాన్ని పెట్టేది. అంతేకాదు ఒక నియమం పెట్టుకుంది, పరబ్రహ్మ తింటే తప్ప నేను తినకూడదు అనేటువంటి నియమాన్ని తన జీవితకాలం పెట్టుకుంది. బాబా కోసము ఎక్కడెక్కడో వెతికి భోజనం చేసేంత వరకు కూడా తను భోజనం చేసేది కాదు. అందుకనే బాయిజామా బాధను చూడలేక బాబా భిక్షను ఆరంభించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఆకలి అనేటువంటిది ఎరగరు. కానీ బాయిజామా ప్రతిరోజు కూడా తలపైన బుట్ట పెట్టుకొని చిట్టెడవంతా తిరుగుతుంటే, అంతేకాదు బాయిజామా తినది కదా, భోజనం చేయదు కదా, తన సోదరుడు తింటే తప్ప, ఆ పరమాత్మ తింటే తప్ప తను తినను అని చెప్పి ప్రతిజ్ఞ భూని ఉంది కదా, అప్పుడప్పుడు తూలిపడేది. ఆరోగ్యం సహకరించకపోయినా, ఒంట్లో జ్వరం ఉన్నా సరే తన నియమాన్ని మాత్రం తప్పకపోయేది. బాబాకు భోజనం పెట్టిన తర్వాతే తను భోజనం చేసేటువంటిది. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులు ఒక్కసారి బాబా పట్ల ప్రేమ కలిగి ఉంటే అది వారి జీవితకాలం మాత్రమే కాదు, తరతరాలకు కూడా బాబా సేవ అనేటువంటి అనుగ్రహాన్ని వారు తరతరాలకు వారసత్వంగా అందించారు. ఈరోజు బాయిజామా కుటుంబము ఇప్పటికీ కూడా ఈ రోజుకు స్టిల్ బాబాకు నివేదించకుండా ఏ ఆహార పదార్థాన్ని వారు ముట్టరు. అంతేకాదు బాయిజా చేసినటువంటి సేవకు ఈరోజు తాత్యా కోతే పాటిల్ వారసులు ఇప్పటికీ కూడా గొప్ప భూస్వాములుగా, జమీందారుగా, ఊరిలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులుగా ఇప్పటికీ కూడా మంచి జీవనాన్ని వారు సాగిస్తున్నారు. అంతేకాదు చావడి ఉత్సవంలో బాబా చిత్రపటాన్ని, బాబా పాదుకలను పట్టుకునేటువంటి ఒక అదృష్టం వాళ్ళకుంది. చావడిలో ఆ పాదుకల ముందు వారు నడుస్తారు. చావడిలో బాబాకు నైవేద్యం సమర్పించిన తర్వాత స్వయంగా ఇప్పటికీ బాయిజామా వారసులే బాబాకు చిలుం దాగిస్తారు. ఇప్పటికీ కూడా బాయిజా ఇంటి నుంచి వచ్చినటువంటి ఆ చిలుం, ఎందుకంటే ఆ రోజు చావడి ఉత్సవంలో తాత్యా ప్రత్యేకంగా చిలుం సిద్ధం చేసి బాబాకి ఇస్తే బాబా ఆ తర్వాత మహల్సాకు, తర్వాత శ్యామకు అందరికీ ఆ చిలుంని ఇచ్చేటువంటి వారు. మొదట తాత్యానే దాంట్లో చిలుంలో కావలసినటువంటి పొగాకు అదంతా పెట్టి బాగా ఊది బాబాకి ఇచ్చేటువంటి వారు. ఇప్పుడు కూడా వారి వారసులు దాంట్లో ఆ చిలుంలో కావలసినటువంటి సరంజామాను పెట్టి బాబా చిత్రపటం వద్ద పెడితే స్వయంగా బాబా దాన్ని సేవిస్తున్నారనేటువంటి అనుభవం ఇప్పటికీ కూడా అందరికీ కలుగుతుంది. ఈ విధంగా బాయిజా చేసినటువంటి సేవకు ఇప్పటికీ కూడా ఆ కుటుంబానికి షిరిడీలో గొప్ప గౌరవం దక్కుతుంది. బాయిజామా యొక్క తలంపు కానీ ఆలోచనలు కానీ ఎట్లా ఉండేది అంటే, తన కుటుంబము తన సంసారం కంటే కూడా సాక్షాత్తు తనను పరమాత్మ సోదరి అని చెప్పి పిలిచారు. కాబట్టి ఆ పరమాత్మకు ఏ లోటు రాకూడదని చెప్పి ఎప్పుడూ కూడా బాయిజామా తప్పించేటువంటిది. ఆమె తపన ఎట్లా ఉండేదంటే, లెండి దగ్గర ఒక పెద్ద తొట్టి ఉండేది. ఆ తొట్టి దగ్గరే గ్రామస్తులందరూ వచ్చి ఆ ప్లేట్లన్నీ కూడా, తిన్న పాత్రలన్నీ కూడా శుభ్రం చేసుకునేటువంటి వారు. తర్వాత ఆ నీటిని పశు పక్షాదులు వచ్చి తాగేటువంటివి. బాబా ప్రతిరోజు కూడా అందులో నుంచి నీళ్ళే తాగేవారు. ఆ సమయంలో బాయిజా మనస్సు కలుక్కుమనేది. ఎందుకంటే ఒకసారి బాబా మంచినీటి కోసం అని చెప్పి మంచినీటి బావి దగ్గరికి పోతే బాబాను పిచ్చి పకీర్ అని చెప్పి, అసలు ఇటువైపు నువ్వు రావద్దు, నీలో శుభ్రతే లేదని చెప్పి వెళ్ళగొట్టేస్తారు నిర్దాక్షిణ్యంగా అక్కడ గ్రామస్తులు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత మరలా బాబా ఆ లెండి దగ్గర ఉన్నటువంటి ఆ ఎంగిలి నీళ్ళని తాగుతుంటే బాయిజా మనస్సు కకలావికలమైపోయింది. లేదు, బాబా కోసం ప్రత్యేకంగా మంచినీటి బావి నుంచి ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుండ తెచ్చిపెట్టేది. బాబా ద్వారకామయిలో ఉన్నప్పుడు ఆ నీటిని తాగడానికి ఆ కుండలో బాయిజామా తన మంచినీటి బావి నుంచి తీసుకున్నటువంటి, తన ఇంటికి తెచ్చుకున్నటువంటి నీటిని కొన్నింటిని అందులో పోసేటువంటిది. బాబా పట్ల అంత ప్రేమ, అంత భక్తి ఉండేటువంటిది.
బాబా షిర్డీకి వచ్చినట్టు తొలినాళ్ళలో గ్రామంలో ఉన్నటువంటి 95% మంది ఎవ్వరూ కూడా బాబాను ఒక పరమాత్మగా గుర్తించేటువంటి వారు కాదు. ఒక పిచ్చి పకీరు, ఒక భిక్షువుగా వారు భావించేటువంటి వారు. భిక్షకు సంబంధించి కూడా ఒక అపురూపమైనటువంటి సంఘటన బైజామా జీవితంలో జరుగుతుంది. బైజామాకు ఒక ఆశ ఉంది. ఏంటంటే బాబా అన్ని ఇళ్లలో భిక్ష చేసుకొని వెళ్ళి ద్వారకామయిలో కూర్చొని వారు తినేది తక్కువ, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకు వేసేటువంటిది ఎక్కువ. బైజా మనస్సు ఎప్పుడూ ఒకటి తప్పిస్తూ ఉండేది. బాబా నా ముందు కూర్చొని ఒక 2 ముద్దలు ప్రశాంతంగా తినాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఆశపడేది. ప్రతిరోజు బాబాని అడిగేది, బాబా నేను ఇచ్చేటువంటి భోజనం ఏదో ఇంట్లోకి వచ్చి తినరాదా అని చెప్పి. కానీ ఆమె కోరికను బాబా తీర్చారు. ఆమె పరమపదించడానికి 1 సంవత్సరం ముందు బైజామా ఇంటికి బాబా స్వయంగా వచ్చి లోపల కూర్చొని భోజనం చేస్తారు. బైజామా కొసిరి బాబాకు వడ్డిస్తుంది. బాబా ఇది తినండి, ఇది తినండి, ఇది తినండి అని చెప్పి ఆ భోజనాన్ని సిద్ధం చేసి అక్కడ వడ్డిస్తున్నటువంటి తాత్యా భార్య రంభాబాయి వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటుంది. ఆవిడకప్పుడు అనిపించిందట, ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎంత ప్రేమ కలిగి భోజనాన్ని తినిపిస్తుందో బైజామా సాక్షాత్తు ఒక తల్లి వలె బాబాకు భోజనాన్ని తినిపిస్తుందనేటువంటి అనుభవం రంభాబాయి కలిగిందట. ఈ విధంగా బాబా స్వయంగా బైజామా ఇంట్లో వెళ్ళి భోజనం చేశారు. బాబా ఎప్పుడూ కూడా ఎవరి ఇంట్లో అడుగుపెట్టి భోజనం చేయలేదు. ఎందుకు అంత గొప్ప అవకాశాన్ని బైజాకి ఇచ్చారు? ఆమె చేసినటువంటి సేవ. ఒక సంపన్న కుటుంబం, ఊర్లో మోతుబరి, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు బైజామాకి కర్మ, ఎందుకు ఈ ప్రయాస? ఒక ఫకీరు కోసము నెత్తిన గంపబెట్టుకొని ఒక సాధారణ కూలి వలె ఒక జమీందారు కుటుంబంలో, ఒక సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి ఈమెకు ఈ గతేమిటి అని చెప్పి అనేక మంది చులకన చేసి మాట్లాడారు ఆ రోజు. కానీ ఎవరికీ దక్కనటువంటి అదృష్టం ఆమె చేసినటువంటి సేవకు దక్కింది. సాక్షాత్తు పరమాత్మ తన ఇంటికి వచ్చి నట్టింట్లో కూర్చొని భోజనం చేశాడు. వీళ్ళకంటే శ్రీమంతులు బయ్యాజీ పాటిల్ వాళ్ళు, నందూరాం మారోడేం తక్కువ కాదు. వీరిళ్లలో కూడా భిక్షకు వెళ్ళేటువంటి వారు బాబా. కానీ ఎవ్వరి ఇంటి గడప లోపల ఎప్పుడూ కూడా వారి పాదం మోపలేదు. ఒక్క బైజామాకు మాత్రమే ఈ అదృష్టం దక్కింది. బాబా ఎప్పుడూ కూడా ద్వారకామయిలోనే వారు భోజనం చేసేటువంటి వారు. బాబా మహత్తు పెరిగి అనేక మంది భక్తులు షిర్డీకి వచ్చిన తర్వాత ఆ భక్త సమూహంతో కలిసి భోజనం చేశారు తప్ప ఏ ఒక్కరింటికి భోజనానికి వారు వెళ్ళలేదు. ఒక్క బైజామాకు అదృష్టం దక్కింది. బైజామా ఇంట్లో భోజనం చేసినటువంటి బాబా తర్వాత ఎవ్వరి ఇళ్లలో కూడా భోజనం చేయలేదు. అంతెందుకు షిర్డీలో రామనవమికి దాము అన్న ఊరందరికీ భోజనాలు పెట్టేటువంటి వారు. బాబాను ప్రతిసారి ఆహ్వానించేటువంటి వారు. బాబా మాత్రం వెళ్ళేటువంటి వారు కాదు. సామూహిక భోజనాలకు వెళ్ళలేదు. ద్వారకామాయిలో తప్ప, బైజా ఇంట్లో తప్ప వారు ఎక్కడా కూడా ఫిజికల్ ఫామ్లో ఎక్కడా భోజనం చేయలేదు. అన్నం పెట్టిన అమ్మకు మరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలి కదా. బైజామా సాక్షాత్తు తన కొడుకును చూసుకున్నట్టే చూసుకునేది. వయసులో బాబా చిన్నవారు. తన కొడుకు, పెద్ద కొడుకు ఉంటే ఎలా చూసుకునేదో, అంతేకాదు ఒక సోదరి ఒక తమ్ముడి కోసం ఎంత తపన పడుతుందో. అందుకే కదా కష్టమైన నష్టమైన చిట్టడువుల్లో మండుటెండలో బాబాను వెతుక్కుంటూ వెళ్ళింది. ఎప్పుడైతే ఈమె నా సోదరి అన్నాడో ఫిక్స్ అయిపోయింది. బాబా దగ్గర ఏ మహత్తు చూడలేదు, ఏమీ అడగలేదు బాబాను. కానీ ఆవిడ 1910లో పరమపదించడానికి ముందుగా బాబాను ఒకే ఒక మాట అడుగుతుంది. తాత్యా అల్లరివాడు, వాడి జీవితం గురించే నాకు దిగులు తప్ప ఇంకా ఇతరత్రా నాకేమీ లేదు అని చెప్పంటే, ఈ దిగులు కూడా నీకు ఉండకూడదు, నేను తాత్యా బాధ్యత తీసుకుంటానని చెప్పి బాబా రెండవసారి స్వయంగా శరీరంతో అక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. బాబా ద్వారకామయిలో ఉన్నారు. ఆ రోజు బైజా బాబా కోసం తప్పిస్తుంటే బైజా ఇంట్లో ఆ రోజు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై అభయం ఇచ్చి ఒక ప్రశాంతమైనటువంటి చివరి మజిలీని బైజాకి ఇచ్చారు. బైజామా ఎలాగైతే
మమతానుబంధంతో బాబాను కట్టిపడేసుకుందాం. మనం కూడా అటువంటి మమతానుబంధంతో బాబాను కట్టిపడేసుకోవాలి. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులు అందరూ కూడా వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి కూడా బాబా పట్ల ఉండేటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే అది ఒక్కసారి ఏర్పడ్డ తర్వాత ఆయువు పోయేంత వరకు కూడా, ఆయువు పోయే సమయంలో కూడా బాబా మోమునే చూస్తూ చిరునవ్వుతో చివరి మజిలీని గడిపేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బాబా సకలం చేసినా సరే చాలామంది ఇంకా ఏదో చేయలేదని, ఈ కష్టం అనుభవిస్తుంటే బాబా ఎందుకు ఈ కష్టం దూరం చేయట్లేదని చెప్పి అంటారు చాలామంది. కానీ ఎవరైతే ఈ 5% మంది ఉంటారో, కేవలము బాబా మమతానుబంధాల కోసం మాత్రమే వారికి దగ్గరైనటువంటి వాళ్ళు ఉంటారు. వారిలో ఒక స్వచ్ఛత ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది. ఒక అమ్మాయి 6-7 సంవత్సరాల వయసులో బాబాను చూసినటువంటి తొలిచూపులోనే ఒక ప్రేమ కలిగిపోయింది. తన జీవితంలో అనేక బంధాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. అయినా సరే తను ఏ చిన్న వయసులో, పిన్న వయసులో ఏ బంధంతో అయితే మమతానుబంధం పెనవేసుకుందో అది చివరంత వరకు ఉంది. ఆవిడ ఎప్పుడు చెప్పేటువంటిది అన్నమాట ఒక మాట, చివరంత వరకు మనకు తోడు ఉండేటువంటిది ఒక్క బాబా మాత్రమే. కాబట్టి ఒక్కసారి ఆయనతో మమతానుబంధం పెనవేసుకుంటే మనకు లౌకికంగా సంసార వ్యవహారాల్లో వచ్చేటువంటి బంధాలు, విడిపోయేటువంటి బంధాలు ఇవేవి కూడా అవి గొప్పవి అనిపించవు. చాలామంది ఏదో బంధాలు విడిపోతున్నప్పుడు, కొంతమంది దూరం అవుతున్నప్పుడు బాధపడుతూ ఉంటారు. నిజానికి బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మనము ఎటువంటి బాధ, ఎటువంటి లోటుకు మనం అస్సలం కూడా కుంగిపోము. ఎందుకంటే శాశ్వతమైనటువంటి బంధం ఏమిటి అనేటువంటి తెలుసుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా వదిలేస్తూ ఉంటారు ఎక్కడికక్కడ. చాలామంది చాలా విషయాలను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. నా కొడుకు ఎదిగాడు, నన్ను చూడట్లేదు, రకరకాలైనటువంటి ఇష్యూస్ను మనము పదే పదే మాట్లాడుకుంటాం. బాబాతో మమతానుబంధాన్ని మనం పెనవేసుకుంటే జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇటీవల కాలంలో హీరో మహేష్ బాబు కూతురు ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను. అమ్మాయి ఎంత అద్భుతంగా చెప్పిందంటే, తనకు చాలా చిన్న వయసు, 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు బాబాకు సంబంధించినటువంటి విషయాలు చెప్పిందట, షిరిడీకి తీసుకెళ్ళిందట. నీకు ఎవరు ఇష్టదైవం అంటే, నాకు మొదట ఇష్టదైవం శ్రీ సాయిబాబా అని చెప్పింది. అనేక సందర్భాల్లో షిరిడీ వెళ్ళినప్పుడు నాకు తెలియనటువంటి ఒక అనుభూతి అక్కడ నాకు కలుగుతుందంట. ఆ పాప పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి పాప. ఆ పాపకు బాధలు ఏముంటాయి, కష్టాలు ఏముంటాయి? మామూలుగా కష్టం, దుఃఖం వచ్చినప్పుడు కదా భగవంతుని, సద్గురువుని మనం స్మరించేది. అంటే ఒకసారి బాబాను చూసిన తర్వాత ఆ మమతానుబంధం పెనవేసుకపోయిందనుకోండి, అసలు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది. అందుకనే ఆ పాప మాటల్లో గొప్ప మెచ్యూరిటీ నాకు కనిపించింది. ఆ వయసులో ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతుందంటే అది సద్గురువు యొక్క కృపనే. కేవలం సద్గురువు చూపెట్టేటువంటి మహిమలు, లీలలకు మాత్రమే మనం ప్రభావితం కాకూడదు. ఎవరమైతే ఆయనతో మమతానుబంధాలు పెనవేసుకొని ఉంటామో అటువంటి వారికి అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. ఎంతోమందిని నేను చూశాను. ఈరోజు బాబా మార్గంలో గుప్తంగా సేవ చేస్తున్నటువంటి స్త్రీమూర్తులు చాలామంది ఉన్నారు. వారికి బాబా తలంపు తప్ప వేరే ఒకటి పట్టదు. కొన్ని సందర్భాల్లో కుటుంబం, బాధ్యతల కంటే కూడా బాబా యొక్క కార్యక్రమాలు, బాబా యొక్క సేవయే ప్రధానమని చెప్పి అనేక మంది ఈరోజు మనకు తెలియకుండా గుప్తంగా ఎంతోమంది ఆ సేవలో ఉన్నారు. ఈవెన్ ఈరోజు ఒక మందిరంలో సేవ చేసేటువంటి వాళ్ళ సంఖ్యలో స్త్రీల సంఖ్య 90% ఉంటుంది. భోజనాల దగ్గర నుంచి, వంట వండే దగ్గర నుంచి, నేను వరాల సాయి మందిరంలో కూడా చూస్తాను కదా, 5 పనిచేస్తుంటే ఆ 4 స్త్రీమూర్తులే ఉంటారు. వాళ్ళకు న్యాచురల్గా, సహజసిద్ధంగా వచ్చినటువంటి గుణం బాబాను బాగా దగ్గర చేస్తుంది. మగవాళ్ళలో అంత సేవా గుణము, అంత సమయం దానికి పెట్టరు. కానీ స్త్రీల పరిస్థితి అలా కాదు. అన్నీ కూడా భగవంతుని యొక్క వరం వల్ల వారికి అనేక పనులు వచ్చి మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఆ మల్టీ టాస్కింగ్ మనం చెయ్యం. ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, కూరగాయలు కోసేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట వరాల సాయి మందిరంలో,
అసలు నాకు అసలు కూరగాయలు కోయడమే రాదు. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి కూరగాయలు కోస్తుంటే కూరగాయలు కోసే పనిలో కుదిరాను. ఏం పని పాట ఏం లేదు కదా, టైంపాస్కి వెళ్ళాను. వాళ్ళని పంపించేశారు, నువ్వు వేస్ట్, కూరగాయలు కోయదని రాదని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూసి నేను కూరగాయలు ఎలా కొయ్యాలో నేర్చుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా అమెరికాకు వెళ్ళినప్పుడు నేను కూరగాయలు కరెక్ట్గా కోస్తాను, వాడు నన్ను పనిలో పెట్టుకుంటారని అన్నారు. అంటే స్త్రీలలో ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ అలాంటిది, ఎవరు వారికి నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. బాబా మార్గంలో కూడా స్త్రీమూర్తులందరూ కూడా వారికి ఎవరు ఏ విద్య చెప్పాల్సిన అవసరం లేదు, ఏ సత్సంగంతో పని లేదు. వాళ్ళ హృదయంలో ఎప్పుడూ కూడా మమతానురాగం అనేటువంటి సాయితో మమతానురాగం అనేటువంటి సత్సంగం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అందుకనే బాబా పట్ల వారికి అంత ప్రేమ కలిగి ఉంటుంది. స్త్రీమూర్తుల యొక్క భక్తి గురించి మాట్లాడుకోవడం అది మన అదృష్టం. ఈరోజు బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే ఆయనకు తల్లుల పట్ల ప్రేమ ఎక్కువ. ఆ తల్లుల గురించి మాట్లాడుకుంటుంటే మన హృదయంతో పాటు ఆయన హృదయం కూడా ఉప్పొంగుతుంది. ఆయనను మెప్పించేటువంటి పనుల్లో ఆయన భక్తుల గురించి మాట్లాడుకోవడం, ముఖ్యంగా స్త్రీమూర్తుల గురించి మాట్లాడుకోవడం ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటిది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.